ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక రబ్బర్ బ్యాండ్ ఒకటి ఇవ్వండి దీనికి, ఎందుకంటే ఇది ఇక్కడ పెడితేనే బాగా. హరే కృష్ణ. శ్రీ చాణక్య నీతి మనం చర్చిస్తున్నది 7వ అధ్యాయం 13వ శ్లోకం. యత్రోదకం తత్ర వసంతి హంసా తథైవ శుష్కం పరివర్జయంతి న హంసతుల్యేన నరేణ భావ్యం పునస్త్యజంతే పునరాశ్రయంతే. యత్రోదకం తత్ర వసంతి హంస తథైవ శుష్కం పరివర్జయంతి న హంసతుల్యేన నరేణ భావ్యం పునస్త్యజంతే పునరాశ్రయంతే అనేటువంటిది 7వ అధ్యాయంలో 13వ శ్లోకం అన్నమాట. దీనికి అనువాదం ఈ విధంగా ఉంది, చూద్దాం. ఎక్కడెక్కడైతే నీరు లభిస్తుందో హంసలు అక్కడ జీవిస్తాయి. ఎప్పుడైతే ఆ నీరు ఎండిపోతుందో హంసలు అక్కడ నుండి నిష్క్రమిస్తాయి. కానీ ఒక మనిషి మాత్రం ఆ విధంగా తన యొక్క ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు అని చెప్పి చాణక్య పండితుడు అంటున్నాడు. లైక్ నాట్ ఎ మ్యాన్ యాక్ట్ సో కమింగ్ అండ్ గోయింగ్ యాజ్ హీ ప్లీజెస్. వాస్తవానికి ఈ గ్రంథం ఇది ఇంగ్లీష్లో ఉంది, దానిని మనం చర్చించుకోవడం కోసం తెలుగులో మనం అనువాదం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చాణక్య పండితుడు ఏమంటున్నాడంటే, ఎక్కడెక్కడైతే నీరు కనిపిస్తుందో అక్కడ హంసలు జీవిస్తాయి, ఎండిపోయినప్పుడు వెళ్ళిపోతాయి. కానీ మనిషి మాత్రం తన ఇష్టానుసారంగా ఆ విధంగా వచ్చిపోతూ ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. అయితే దీనికి భాష్యం చూద్దాం, మనకి ఏమని భాష్యం ఇచ్చారో దీనికి. భాష్యం. నీతి శాస్త్రం యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి పాఠాలు ఏమిటంటే, వ్యక్తి తన యొక్క కర్తవ్యం పట్ల ఉండాల్సినటువంటి నిబద్ధత గురించి. మనకి చాణక్య నీతి శాస్త్రం అంతా కూడా చూస్తే వ్యక్తి తన ఎంతగా కర్తవ్యబద్ధుడై ఉండాలి అనే దాని గురించి మనకి ఈ నీతి శాస్త్రం బోధిస్తుంది అనమాట. వర్డ్స్వర్త్ అనేటువంటి ఒక ఆంగ్ల కవి అతడు ఏమంటాడంటే, డ్యూటీ స్టెర్న్ డాటర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని చెప్పంటాడు. అంటే భగవంతుని యొక్క వాక్యం అనేటువంటి ఏదైతే ఉందో ఈ కర్తవ్యం అనేటువంటిది భగవంతుని యొక్క వాక్కు యొక్క కుమార్తె అని చెప్పన్నాడట. అంటే ఇది ఇంగ్లీష్లో అతడు వ్యక్తం చేసినటువంటి విధానం. డ్యూటీ స్టెర్న్ డాటర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని చెప్పంటాడు. అంటే భగవంతుని యొక్క వాక్యం ఏదైతే ఉందో దాని యొక్క కఠినమైనటువంటి కుమార్తె ఉంటుందట. ఏమిటిది? కర్తవ్యం అనేటువంటిది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, భక్తుడు తన యొక్క నిబద్ధతను ఏ విధంగా వ్యక్తం చేస్తాడట అంటే, తన యొక్క వ్యక్తిత్వం యొక్క స్థిరత్వం ద్వారా, అలాగే ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి తన గురువు ఇచ్చినటువంటి సేవ పట్ల తాను ప్రదర్శించేటువంటి నిబద్ధత ద్వారా తన యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని నిశ్చితత్వాన్ని సూచిస్తాడు అని చెప్పుకుంటున్నారు.
భౌతిక జీవితం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక జీవితం కావచ్చు. విజయం సాధించాలంటే మనం జీవితంలో దానికి అంకిత భావం అనేటువంటిది ఉండాలి. అంటే అచంచలమైనటువంటి, స్థిరమైనటువంటి అంకిత భావం అనేది ఉండాలి అని చెప్పుకుంటున్నారు. ఎందులో భౌతికంగా విజయం సాధించాల్సిన, ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించాల్సిన సరే. హ్మ్. ఆహ్, కొంతమంది ఈనాటికి కూడా ఏమనుకుంటారట అంటే ఆహ్, మనం చూసినట్లయితే ఇస్కాన్‌లో రిత్విక్ వాదులనేటువంటి వాళ్ళున్నారనమాట. రిత్విక్ వాదులనేవాళ్ళు వాళ్ళేమని భావిస్తారంటే శ్రీల ప్రభుపాదుల వారే చివరి ఆచార్యుడు. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి తర్వాత అంటే ఎవరైనా సరే ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరే ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించాలి. ఇంకా ఆయన శిష్యుల తర్వాత కాదు. ఈయనే ఈ యొక్క పరంపరలో ఆచార్యుడు అనేటువంటి వాళ్ళు కొంతమందున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భాష్యంలో, ఈనాటికి కూడా శ్రీల ప్రభుపాదుల వారు తమ యొక్క ఇష్టానుసారంగా తమ యొక్క చివరి రోజులలో ఈ నామమాత్రపు ఋత్విక్ అనేటువంటి విధానాన్ని స్థాపన చేయడానికి ఈ సాంప్రదాయ బోధనలను వక్రీకరించారు. లేదా సాంప్రదాయ బోధనలను మార్చారు అని చెప్పి భావించేటువంటి వాడున్నారు. కానీ ఆ విధమైనటువంటి మానసిక కల్పననేది అది అసంబద్ధమైనటువంటి ఊహాగానం అని చెప్పుకుంటున్నారు. శిష్యుల పక్షంలో మనం చూసినట్లయితే. ఎందుకంటే ఎవరైతే శిష్యులు సరిగ్గా అర్థం చేసుకోలేదో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనలను, వారేమనుకున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏదో ఆయన ఇష్టానుసారంగా ఈ యొక్క బోధనలను మార్చారని చెప్పి అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆయన ఆ విధంగా చేయలేదు. ఒక నిజమైనటువంటి ఆచార్యుని యొక్క బోధనలు గురు పరంపర ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే అనంత కాలం నుండి కూడా మరి నికార్సైనటువంటి ఆచార్యుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, అవి గురు పరంపరలో వచ్చినటువంటి బోధనలనే ప్రతిబింబిస్తాయి గాని ఆహ్, కొత్తగా ఏమి మార్పులుండవు అందులో అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చాణక్యుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, మనిషి కర్తవ్యబద్ధుడై ఉండాలి. భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, మనం జీవితంలో విజయం సాధించాలంటే, మనకి అప్పచెప్పబడినటువంటి మనకి ఏదైతే అప్పచెప్పబడిందో, మన యొక్క పైనున్నటువంటి వాళ్ళు అంటే, మన యొక్క శ్రీ గురువు ఎవరైతే ఉన్నారో, ఆయన అప్పచెప్పినటువంటి ఆహ్, కార్యం ఏదైతే ఉందో, దానికి మనం చాలా కర్తవ్యబద్ధులమై ఉండాలి. దాని నుండి మనం ఎప్పుడు కూడా మనం పెడత్రోవ పట్టకూడదు. గురుముఖ పద్మవాక్య చిత్తైతే కరియ ఐక్య అని చెప్పుకున్నారు. ఆరునా కరిహోమనే ఆశ. చూడండి. వేరే ఉద్దేశ్యం ఏది కూడా ఉండకూడదు. ఆధ్యాత్మిక గురువు ఏదైతే ఉపదేశం ఇచ్చారో దాన్ని మనం చాలా గట్టిగా పట్టుకొని ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత 14వ శ్లోకం. హ్మ్. ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణం. హ్మ్. తడాగోదర సంస్థానాం పరీవాహ ఇవాంభసాం. ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణం. తడాగోదర సంస్థానాం పరీవాహ ఇవాంబసాం అని చెప్పంటారు. అంటే అర్థం ఏంటట? హ్మ్. చూడండి. పోగుపడినటువంటి సంపద ఏదైతే ఉందో, అది ఖర్చు చేయడం ద్వారా రక్షింపబడుతుందట. విన్నారా ఏమంటున్నాడో? అంటే సంపాదించినటువంటి ధనం ఏ విధంగా సంరక్షింపబడుతుందంటే, దాన్ని ఖర్చు చేయడం ద్వారా పోగు చేసినటువంటి, సంపాదించినటువంటి సంపద అనేది రక్షించబడుతుందట. ఎలాగంటే, లోపలికి ప్రవహిస్తున్నటువంటి తాజా నీరు ఏదైతే ఉందో, అది నిలవున్నటువంటి నీటిని బయటికి వదిలిపెట్టడం వల్ల ఇది నిలవుంటుంది అని చెప్పంటారు. ఇక్కడ పోలిక అర్థమైందా? ఎవరో చెప్తున్నాడు. మనకేదైనా ఒక చెరువు ఉందనుకోండి. చెరువులో నీళ్ళు ఎప్పుడు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? అప్పటికి ఏవైతే నిలవ ఉన్నటువంటి నీటిని బయటికి వదులుతూ ఉండాలి. నిలవ ఉన్నటువంటి నీటిని బయటికి వదులుతూ ఉంటే తాజా నీరుతో నిండుతుందనమాట. అలాగే చాణక్యుడు ఏమంటున్నాడంటే ఆహ్, ఉపార్జితానాం విత్తానాం చూడండి. అర్జించినటువంటి విత్తము, అర్జించినటువంటి సంపద దానిని ఏ విధంగా రక్షించాలి? త్యాగ ఏవహి రక్షణం అని చెప్పుంటున్నాడు. మనం సంపాదించినటువంటి ధనాన్ని త్యాగం చేయడం ద్వారా రక్షింపబడుతుందట. కానీ సాధారణంగా అందరూ ఏమనుకుంటారు? ఆ! ధనం అలాగే పోగు చేసి పెట్టుకోవాలి మనం. అలాగే ఉండాలి. దాన్ని ఖర్చు చేయకుండా ఉంటే అది బాగా బ్యాంకులో ఇంట్రెస్ట్‌లు బాగా పెరిగి ఇదవుతుందనుకుంటారు. కానీ చాణక్యుడు అలా చెప్పట్లా. ఏమంటున్నాడంటే సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా అది సంరక్షించబడుతుంది అంటున్నాడు. ఏ విధంగా అంటే నీరు
తాజా నీరు ఏ విధంగా సంరక్షించబడుతుంది అంటే, నీటి యొక్క తాజాదనం అనేది పాత నీటిని బయటికి వదిలేయడం ద్వారా సంరక్షింపబడినట్టుగా. దీనికి భాష్యం చూద్దాం. ఏమంటున్నారు? హ్మ్. చాణక్య పండితుడు ఎన్నడూ కూడా ధనాన్ని దాచిపెట్టడాన్ని ఆయన ఆహ్, దాన్ని బలపరచడంలా, దాన్ని ప్రోత్సహించడం లేదనమాట చూడండి. హోర్డింగ్ అంటే చూడండి మనకి గోడౌన్‌లో నిలవబెడతారు. అర్థమైంది కదా! ఆ విధంగా ధనాన్ని నిలవపెట్టడాన్ని చాణక్య పండితుడు ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే నిల్వ చేయబడినటువంటి ధనరాశులు ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, ఒక్క దెబ్బతో అవన్నీ కూడా ఎవడైనా పట్టుకెళ్ళిపోయే అవకాశం ఉంది చూడండి. టేకెన్ అవే ఇన్ వన్ ఫెల్ స్వూప్ అని చెప్పి అంటున్నారు. ఆ! ఎలా జరుగుతుందట? యాస్ హ్యాపెండ్ టు ద హనీ బీ చూడండి. తేనెటీగల విషయంలో జరిగే విధంగా. తేనెటీగలు ఏం చేస్తాయి? చక్కగా తేనె పుట్టలో మొత్తం మకరందాన్ని అన్ని చోట్ల నుంచి తేనె తీసుకొచ్చి అందులో దాస్తాయన్నమాట. ఆ దాచిపెట్టబడినటువంటి తేనంతా ఏమవుతుంది? ఒక్కసారిగా ఔట్. ఏం చేస్తాడు? ఎవడో వచ్చి పొగబెడతాడు. పొగబెట్టి మొత్తం తేనెటీగలన్నీ చంపి మొత్తం తేనంతా పట్టుకుపోతాడు. ఆ! ఏముంది ప్రభుత్వం కూడా ఒకసారిగా ఆహ్, జర్మనీలో జరిగింది కదా! రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒకసారి ఎలా అయిందంటే సడెన్‌గా ఉన్నటువంటి ప్రభుత్వం ఏమన్నదంటే ఏదైతే కరెన్సీ ఉందో ఆ కరెన్సీ ఇంకా చూడండి కరెన్సీ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కరెన్సీ అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్నది అని అర్థం అనమాట. కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అఫైర్స్ అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలు. కరెంట్ అంటాం. మన కరెంట్ ఉందో లేదో అంటాం. కరెంట్ అంటే ఏంటి? ఇప్పుడు కూడా ప్రవహిస్తున్నది అని. కాబట్టి కరెన్సీ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రస్తుతం చలామణిలో ఉంది అని అర్థం. ఉన్నట్టుండి ఒకసారి ఏమన్నా ప్రభుత్వం ప్రకటించిందనుకోండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంక అవి చెల్లుబాటు కావు అని ప్రకటిస్తే, మనం పోగు చేసుకున్న ధనమంతా ఏమైపోతుంది? హుష్కాకి అంతే. అర్థమవుతుంది కదా! ఇదే విషయం గురించి చాణక్యుడు 11వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూద్దాం దాని గురించి. కాబట్టి ఆ శ్లోకంలో సరే ఇక్కడ ప్రస్తావన చేశారు కాబట్టి ఆ శ్లోకం ఏంటో చూద్దాం. 11వ అధ్యాయం 18వ శ్లోకం. హ్మ్. ఏమంటున్నాడు ఆ శ్లోకంలో చాణక్యుడు? హ్మ్. నవేత్తి యో యస్య గుణప్రకర్షం సతం సదా నిందతి నాత్ర చిత్రం యథా కిరాతి కరికుంభలబ్ధాం ముక్తాం పరిత్యజ్య బిభర్తి గుంజాం. చూడండి ఏమంటున్నాడు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్ ఇఫ్ ఎ మ్యాన్ రివైల్స్ ఎ థింగ్ ఆఫ్ విచ్ హీ హాస్ నో నాలెడ్జ్. జస్ట్ యాస్ ఎ లేడీ ఆఫ్ ద కిరాట ట్రైబ్ థ్రోస్ అవే ఎన్ ఎలిఫెంట్ పెర్ల్ టు డెకరేట్ హెర్సెల్ఫ్ విత్ ఎ గుంజా బెర్రీ అని చెప్పి అంటున్నాడు. చూడండి. ఆ! ఏమంటున్నారు ఇక్కడ? హ్మ్. ఈ కిరాత జాతికి చెందినటువంటి స్త్రీ ఏం చేస్తుందట ఆహ్, చూడండి. యథా కిరాతి కరికుంభలబ్ధం చూడండి. కరికుంభలబ్ధం అంటే కొన్నిసార్లు ఏం చెప్పబడుతుందంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో ఒక విధమైనటువంటి మణి ఉంటదని చెప్పబడుతుంది. ఆ! ఈ కిరాత స్త్రీ ఏం చేస్తుందట అంటే గుంజ అనేటువంటి ఒక అడవి జాతి పండు. ఆ! ఆ అడవి జాతి పండుతో తనను తాను అలంకరించుకోవడం కోసం ఈ కిరాత జాతికి చెందినటువంటి స్త్రీ ఏనుగు కుంభస్థలంలో లభించేటువంటి ఈ వజ్రాన్ని పడవేసిందట చూడండి. అంటే దాని అర్థం ఏమిటి? అధమమైన దాన్ని పొందడం కోసం ఉన్నతమైన దాన్ని విడిచిపెట్టడం లాగనమాట. ఆ! కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్ ఇఫ్ ఎ మ్యాన్ రివైల్స్ ఎ థింగ్ ఆఫ్ విచ్ హి హాస్ నో నాలెడ్జ్. చూడండి. అంటే అతని దగ్గర ఒక వస్తువు ఉంది. కానీ ఆ వస్తువు యొక్క విలువ తెలియకపోవడం వల్ల దాన్ని విసిరివేసాడనుకోండి మనిషి. అందులో విచిత్రం ఏమి లేదని చెప్పి అంటున్నాడు. అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువు యొక్క విలువ ఏమిటో తెలియకపోతే దాన్ని విసిరివేస్తాం. ఎలాగా అంటే కిరాత జాతికి చెందినటువంటి స్త్రీ ఏం చేస్తుందట, ఏదో అడవి పండుతో తనను తాను అలంకరించుకోవడం కోసం ఏనుగు కుంభస్థలంలో ఉన్నటువంటి ఎందుకంటే మనం ఈ యొక్క అటవీ జాతి వాళ్ళు చూస్తుంటాం. ఒకవేళ వాళ్ళు ఏనుగుని గాని, ఏనుగు దంతాల కోసం చంపుతుంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే కొన్ని జాతుల యొక్క ఏనుగుల యొక్క కుంభస్థలాల్లో ఒక విధమైనటువంటి వజ్రం ఉంటుందట. చూడండి. అయితే చంపినప్పుడు వాళ్ళకి ఆ వజ్రం దొరుకుతుంది. కానీ ఆ వజ్రం విలువ తెలియలేదనుకోండి ఏం చేస్తుంది? పడేస్తుందనమాట అంతే. చూడండి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ శ్లోకంలో చూసినట్టుగా
ద రికమెండెడ్ మీన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ వెల్త్ ఈజ్ స్పిరిచ్యువల్ చారిటీ. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, ధనాన్ని సంరక్షించడానికి ఉపదేశించబడినటువంటి మార్గం ఏమిటంటే, ఆధ్యాత్మికమైనటువంటి త్యాగం చేయడం. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దానం ఇవ్వడం. ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దానం ఇస్తారో, వారి యొక్క సంపద రక్షించబడుతుంది అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదా! హ్మ్. ద రిజల్టెంట్ గుడ్ కర్మ క్రియేటెడ్ బై ఆల్ట్రూయిస్టిక్ స్పెండింగ్ క్రియేట్స్ ద మెటీరియల్లీ ఫేవరబుల్ రియాక్షన్ ఆఫ్ కంటిన్యూడ్ ఇన్‌కమ్ చూడండి. కాబట్టి ఏమంటున్నారంటే ఆహ్, ఆ విధంగా ఆల్ట్రూయిస్టిక్ స్పెండింగ్ అంటే ఏమిటంటే, సంక్షేమ కార్యాల కోసం ఖర్చు పెట్టబడినటువంటి ధనం ఏదైతే ఉందో, దాని వలన పుణ్యం అనేది వస్తుంది మనిషికి. ఈ పుణ్యం అనేది కలగడం వల్ల మనిషి ఆహ్, అనుకూలమైనటువంటి చూడండి భౌతికంగా అనుకూలమైనటువంటి సంపదను సృష్టించుకుంటాడట చూడండి. భౌతికంగా అనుకూలమైనటువంటి నిరంతర ఆదాయాన్ని సృష్టించుకుంటాడట. ఏ విధంగా? సంక్షేమ కార్యాలకి ఖర్చు పెట్టడం ద్వారా. అంటే అన్నిటికంటే కూడా గొప్ప సంక్షేమ కార్యం ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేయడం. కాబట్టి ఎవరైతే తమ యొక్క సంపదను ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం, అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం దాన్ని ఖర్చు పెడతారో, అంటే దాన్ని దానంగా ఇస్తారో, దాన్ని త్యాగం చేస్తారో, వాళ్ళు నిరంతరం వారికి రాబడి వచ్చేటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్పి అంటున్నారు. ఆ! మరి సంపదనేది ఎలా మనకి లభిస్తుంది? అంటే పూర్వం మనం చేసినటువంటి పుణ్యం వల్ల. ఆ! కానీ పూర్వం మనం చేసినటువంటి పుణ్యం వలన మనకు కలిగినటువంటి సంపద పట్ల లోభత్వంతో కూడినటువంటి ఆసక్తి ఏదైతే ఉందో, అదేం చేస్తుందంటే మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ దుఃఖానికి కారణం అవుతుందట చూడండి. ఏం చెప్తున్నారిక్కడ? ఒక వ్యక్తికి సంపద లభిస్తుందంటే దానికి కారణం ఏమిటి? పూర్వం చేసినటువంటి పుణ్యం. పూర్వం చేసినటువంటి పుణ్యం వలన మనకు కలిగినటువంటి సంపదలేవైతే ఉన్నాయో, వాటి పట్ల లోభంతో మనం ఆసక్తి కలిగి ఉన్నామనుకోండి. అంటే ఏమిటి? ఖర్చు పెట్టాల్సినటువంటి దాన్ని ఖర్చు పెట్టకుండా, లోభంతో దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటే, దానివల్ల ఏమొస్తుందయ్యా అంటే పునర్జన్మ వస్తుంది మళ్ళీ అని చెప్పి అంటున్నారు. పునర్జన్మ అంటే పునర్జన్మ వచ్చిందంటే మళ్ళీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. మళ్ళీ దుఃఖాన్ని అనుభవించాల్సిందే కదా! అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. కాబట్టి నీతి శాస్త్రం, చాణక్య నీతి శాస్త్రం ఏమని చెప్తుందంటే ఇక్కడ ఆ! ఆహ్, సంపదని మనం నిజాయితీగా మనం సంపాదించవచ్చు. ఆ! కానీ దానిని సక్రమంగా దానితో వ్యవహరించాలి. సక్రమంగా దాన్ని ఖర్చు పెట్టాలి. అర్థమవుతుంది కదా! ఏం చేయాలి? నిజాయితీగా మనం సంపాదించొచ్చు. కానీ దాన్ని సక్రమంగా దానితో వ్యవహరించాలి. సక్రమంగా దాన్ని ఖర్చు పెట్టాలి. ఆ! హ్మ్. ఇంకేం చెప్తున్నారంటే ఆహ్, ఈవెన్ సో ఎ వైస్ పర్సన్ నెవర్ బికమ్స్ అటాచ్డ్ టు వెల్త్ థింకింగ్ హి విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ ఎవర్ అని చెప్పుకుంటున్నారు. ఏమన్నారంటే తెలివైన వాడు ఎవడైనా సరే ఎల్లకాలం నేను భోగిస్తానేటువంటి ఆలోచనతో తన సంపద పట్ల ఎప్పుడు కూడా ఆసక్తుడు కాడు అని చెప్పుకుంటున్నాడు. తెలివైన వాళ్ళు ఎవరు కూడా ఎల్లకాలం ధనం తనతో పాటే ఉంటుందని అనుకోడట. ఈ ధనం ఎప్పుడైనా పోవచ్చు. అందుకే దాని పట్ల ఎప్పుడు కూడా ఆసక్తుడు కాడు అని చెప్పుకుంటున్నారు. హ్మ్. అయితే ఇక్కడ చెప్తున్నారు. మరి దానం చేయడం అనేది ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వకపోదు అని చెప్పుకుంటున్నారు. అంటే దానం అనేది ఇవ్వడం వల్ల ఎప్పుడు కూడా మనకి ఫలితం అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా దానివల్ల లాభం అనేటువంటిది ఉంటుంది. కానీ కేవలం ఊరికే సంక్షేమ భావం కలిగి ఉండడం అనేది సరిపోదు. దేనికి ఒకవేళ మనం నిత్యమైనటువంటి భగవద్ధామంలో శాశ్వతమైనటువంటి జీవనాన్ని పొందాలి అంటే ఊరికే సమాజ సేవా కార్యక్రమాలకి దానం ఇస్తే సరిపోదని చెప్పుకుంటున్నారు. కేవలం సమాజ సేవా కార్యక్రమాలకి ధనాన్ని దానం ఇవ్వడం వల్ల మనకి భగవద్ రాజ్యంలో నిత్యమైనటువంటి జీవితం లభించదు. ఆ! ద ఫేట్ ఆఫ్ వన్ హూ డస్ నాట్ అచీవ్ లిబరేషన్ డ్యూ టు సమ్ లింగరింగ్ మెటీరియల్ డిజైర్ ఇస్ డిస్క్రైబ్డ్ బై లార్డ్ కృష్ణ. చూడండి. భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు. దేని గురించి అంటే ఆహ్, హ్మ్. అంటే ఏదో ఒక భౌతికమైనటువంటి కోరికకి అంటిపెట్టుకొని ఉండడం వలన ఎవరైతే మోక్షాన్ని సాధించలేరో వారి యొక్క గతి ఏమవుతుందో కృష్ణుడు వివరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడిక్కడ? ఏదో ఒక భౌతికమైనటువంటి కోరికకి అంటిపెట్టుకొని ఉండడం వల్ల
మోక్షాన్ని సాధించలేనటువంటి వారి యొక్క గతి గురించి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, 6వ అధ్యాయం 41 శ్లోకంలో భగవద్గీతలో చూడండి ఏమంటున్నాడంటే, విఫలయోగి అయినటువంటి వాడు ఎన్నో ఎన్నో సంవత్సరాల పాటు పుణ్యజీవుల యొక్క లోకాలలో ఇంద్రియ భోగాన్ని అనుభవించిన తరువాత, మళ్ళీ పుణ్యాత్ముల యొక్క కుటుంబాల్లో జన్మిస్తాడు. లేదా సంపద కలిగినటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో జన్మిస్తాడు అని చెప్పాడు. ఎందుకని మళ్ళీ జన్మించాల్సొస్తుంది? భౌతికమైన కోరిక ఉండడం వల్ల. అంటే భౌతికమైన కోరికుంది. అలాగే వాడికి కొంత పుణ్యభావం అంటే వాడు ఆహ్, పుణ్యప్రదంగా పనిచేశాడు. ఆధ్యాత్మిక కార్యాల్లో వాడు సాధన కూడా చేసి ఉండొచ్చు బాగా. కానీ ఏదో భౌతికమైన కోరిక ఉండిపోయింది. ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాడు. కానీ భౌతిక కోరిక కూడా ఉంది. తత్ఫలితంగా ఏమవుతుందంటే అలాంటి వాడు శరీరాన్ని వదిలిన తర్వాత వాడిని విఫల యోగి అని చెప్పుకుంటున్నారు. చూస్తుంటాము. కృష్ణ చైతన్యంలో కూడా చాలామంది దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళుంటారు. వాళ్ళు సాధన అంతా బానే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి భౌతికమైన కోరిక ఏదో ఉంటుంది. అలాంటి వారిని విఫల యోగులని చెప్పి అంటారు. వాళ్ళు ఏమవుతారట అంటే మరి పుణ్యజీవులు నివసించేటువంటి లోకాల్లో అంటే ఊర్ధ్వ లోకాల్లో అనేకానేక సంవత్సరముల పాటు ఇంద్రియ భోగాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ పుణ్యాత్ముల యొక్క కుటుంబాల్లో గాని, ధనవంతుల యొక్క ఉన్నత కుటుంబాల్లో గాని జన్మిస్తారు అని చెప్పి అంటున్నాడు. హ్మ్. హ్మ్. కాబట్టి ఎవరైతే ఆహ్, చూడండి యోగ సాధన నుండి పతనం చెందుతారో వారిని యోగ భ్రష్టులు అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. యోగ భ్రష్ట అంటే ఏమిటి అర్థం? యోగ సాధన నుండి పతనం చెందినటువంటి వాడు అని అర్థం. ఆ! యోగా అంటే ఏమిటి అర్థం? భగవంతునితో అనుసంధానం అవ్వడం అని అర్థం. భ్రష్ట అంటే ఏమిటి? ఆ సంబంధం తెగిపోవడం అని అర్థం ఇక్కడ. యోగం అంటే భగవంతుడితో సంబంధం అని. భ్రష్టము అంటే ఏమిటి? ఆ సంబంధం తెగిపోవడం అని. ఆ! కాబట్టి ఎవరైతే లక్ష్యాన్ని చేరుకోరో, అంటే ఎవరి యొక్క యోగమైతే భ్రష్టమవుతుందో వారికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది. ఏమిటి అవకాశం? శుచీనాం శ్రీమతాం గేహే చూడండి. యోగ భ్రష్టులు వాళ్ళు సంపన్నవంతుల కుటుంబాల్లో అయినా పుడతారు. లేదా బ్రాహ్మణ కుటుంబాల్లో అయినా పుట్టే అవకాశం ఉంటుంది. మరి నిజమైనటువంటి దానము అంటే వ్యక్తి శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తుడై చూడండి నిజమైనటువంటి దానం అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. వ్యక్తి ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడవ్వాలి. భక్తుడై ఏం చేయాలి? తనకున్నటువంటి ప్రతిదాన్ని కూడా భగవంతుని యొక్క పాదపద్మాల చెంత సమర్పించాలి. అదే భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి అర్హత అని చెప్పంటున్నారు. వ్యక్తికి భగవద్ధామానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హత ఏమిటి అంటే, వ్యక్తి ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తుడై, తనకున్న సమస్తాన్ని భగవంతుని యొక్క పాదపద్మాలకు సమర్పించాలి. ఆ! మరి ఇది నిజమైనటువంటి త్యాగము అని చెప్పంటున్నారు. త్యాగం అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, వాటిని, వీటిని ఇవ్వడం కాదు. మనల్ని మనమే భగవంతుడికి అర్పించుకోవడం. ఇది అత్యున్నతమైనటువంటి త్యాగం. ఆ త్యాగం చేస్తేనే భగవద్ధామానికి వెళతాం. అలా కాకుండా మనల్ని మనం మాత్రం కృష్ణుడికి అర్పించుకోకుండా మన దగ్గర ఉన్నవి మాత్రమే కృష్ణుడికి ఇచ్చామనుకోండి. అంటే దాని అర్థం ఏంటి మనకి భౌతికమైన కోరికలేవో ఉన్నాయన్నమాట. అప్పుడు ఏమవుతాం మళ్ళీ యోగ భ్రష్టులమవుతాం. అది ఇక్కడ చెప్తున్నారు విషయం. హ్మ్. ఇది 14వ శ్లోకం. తర్వాత 15వ శ్లోకం. హ్మ్. యస్యార్ధస్తస్య మిత్రాణి యస్యార్ధస్తస్య బాంధవాః యస్యార్ధః స పుమాన్ లోకే యస్యార్ధః స చ జీవతి. చూడండి. యస్యార్ధస్తస్య మిత్రాణి యస్యార్ధస్తస్య బాంధవాః యస్యార్ధః స పుమాన్ లోకే యస్యార్ధః స చ జీవతి అని చెప్పుకుంటున్నారు. చూడండి. ఎవరి వద్ద అయితే ధనం ఉంటుందో వాడికి మాత్రమే స్నేహితులు, బంధువులు ఉంటారు. ఆ! ఎవరైతే సంపన్నవంతుడై ఉంటాడో వాడు మాత్రమే బతకగలుగుతాడో వాడే మనిషిలాగా గౌరవించబడతాడు అని చెప్పుకుంటున్నాడు చాణక్యుడు. ఏమంటున్నాడు? ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వాడికే స్నేహితులు, బంధువులు ఉంటారు. ఎవడైతే సంపన్నవంతుడో వాడు మాత్రమే బతుకుతాడు. వాడు మాత్రమే ఒక మనిషిగా గౌరవించబడతాడు అంటున్నాడు చాణక్యుడు. భాష్యం చూద్దాం. హ్మ్. చాణక్య పండితుడు స్వయంగా ఒక పేద బ్రాహ్మణుడిగా బతకడానికి ఇష్టపడినా, అర్థశాస్త్రం యొక్క రచయితగా ఆ!
ఆయనేం చేశారంటే 'కౌటిల్య' అనేటువంటి పేరుతో అర్థశాస్త్రాన్ని రచించాడు చాణక్యుడు. ఆ! ఆయన ఈ అర్థము అంటే ఏమిటి? ధనాన్ని సంపాదించడం అనేటువంటి విషయానికి ఆయన పూర్వం ఒక ఆ రంగంలో ఆయన నిష్ణాతుడుగా ఉన్నాడనమాట చూడండి. మీకు అర్థమవుతుంది గదా! అంటే నీతి శాస్త్రం రాయకముందు చాణక్యుడు ఏం రాసాడు? అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు. అర్థశాస్త్రం అంటే దేనికి సంబంధించింది? ధనాన్ని పోగు చేయడం ఎలా? ధనాన్ని సంపాదించడం ఎలా? దానిని కౌటిల్య అనేటువంటి పేరుతో రాశాడనమాట. ఆ! కానీ చాణక్యుడు మాత్రం స్వయంగా ధనం ఎలా సంపాదించాలనే దాని గురించి పుస్తకం రాసాడు గానీ, ఆయన మాత్రం ఎల్లప్పుడూ పేద బ్రాహ్మణుడిగా ఉండడానికే ఇష్టపడ్డాడు. ఆ! మరి బృహస్పతి మనకొక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి అంటే గరుడ పురాణం నుంచి. గరుడ పురాణంలో బృహస్పతి ఏమంటాడంటే హ్మ్. చూడండి ఇక్కడేమంటున్నాడంటే, ధనం అనేది భోగించడం వలన క్షీణించదు. అదృష్టం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడు ధనం క్షీణిస్తుంది అంటాడు. గరుడ పురాణంలో ఏం చెప్తున్నాడంటే, అదృష్టం అనేది క్షీణించినప్పుడు ధనం క్షీణిస్తుంది గానీ, అంటే అదృష్టం క్షీణించినప్పుడు సంపద క్షీణిస్తుంది గానీ, భోగించడం ద్వారా ధనం క్షీణించదు అంటాడు ఆయన. ఆ! ఇంకేమంటాడు? పూర్వం తగినంత పుణ్యం గనక మనం పోగు చేసుకొని ఉన్నట్లయితే, సంపదలు ఎన్నటికీ కూడా క్షీణించవు, నాశనం కావు అని చెప్పంటాడు. పూర్వం మంచి పుణ్యకర్మలు కనుక మనం చేసుకొని ఉన్నట్లయితే, పుణ్యాన్ని పోగు చేసుకొని ఉన్నట్లయితే, అప్పుడు ధనం అనేది ఎన్నటికీ కూడా నశించదట. ఆ! మళ్ళీ చెప్తున్నాడు ఆయనే బృహస్పతి గరుడ పురాణంలో. స్నేహితులు, పుత్రులు, భార్య, బంధువులు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి ధనహీనుడైపోతాడో అతన్ని విడిచిపెట్టేస్తారట. వ్యక్తి ధనహీనుడైనప్పుడు స్నేహితులు వదిలేస్తారు, పుత్రుడు వదిలేస్తారు, భార్య కూడా వదిలేస్తుంది. బంధువులు ముందే వదిలేస్తారు. ఆ! ఎప్పుడైతే అతడు కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుతాడో మళ్ళీ వాళ్ళందరూ చేరుకుంటారట. అర్థమైంది గదా! కోల్పోయిన ధనాన్ని గనక తిరిగి పొందగలిగితే మళ్ళీ స్నేహితులు, పుత్రులు, భార్య, బంధువులు అందరూ వచ్చేస్తారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే బృహస్పతి, ధనమొక్కటే వాస్తవంగా మనిషి యొక్క నిజమైనటువంటి బంధువు, కుటుంబము. వేరే ఎవరు కాదు అని చెప్పి అంటున్నాడు. చూడండి. నువ్వు ఎవరైతే నా కుటుంబం అనుకుంటున్నావో వాళ్ళు నిజమైన నీ కుటుంబం కాదు. ఎవరు నీ నిజమైన కుటుంబం? నీ ధనమే నీ నిజమైన కుటుంబం అని చెప్పి అంటున్నాడు బృహస్పతి. ఆ! బ్రో మరి ఇదే విషయాన్ని భర్తృహరి కూడా అంగీకరిస్తున్నాడు. భర్తృహరి మనం చర్చించాం గదా! ఆ భర్తృహరి ఆయనేమంటాడంటే ఆహ్, నీతి శాస్త్రంలో భర్తృహరి నీతి శాస్త్రంలో 40వ శ్లోకంలో ఏమంటాడంటే, ఎవరైతే ధనవంతుడైన వాడుంటాడో, అతడు మాత్రమే మంచి వంశానికి చెందినవాడిగా పరిగణించబడతాడు. చూడండి. అంటే వాడి వంశం మంచిదా కాదా ఎలా నిర్ణయిస్తారట? వాడు ధనవంతుడైతే వాడిది మంచి వంశం అంటారట. ఆ! వాడినే పండితుడంటారట. వాడికే శాస్త్రాలన్నీ తెలుసంటారట. ఆ! అలాగే వాడినే గొప్ప వక్త అని అంటారట. వాడే చూడడానికి అందంగా ఉన్నాడని కూడా అంటారట. చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా బంగారమే ఆశ్రయము అని చెప్పి అంటున్నాడు. అంటే సంపదే వీటన్నిటికి ఆశ్రయం. అర్థమవుతుంది కదా! నీ దగ్గర ధనం ఉందనుకో దాని అర్థం ఏమిటి? నువ్వే అంటే నువ్వు వాస్తవానికి నీ ఇంటి పేరు దొంగ అయినా సరే చూడండి చాలామంది ఇంటి పేరు దొంగ అని ఉంటుంది. అంటే అలాని వాడు దొంగలని కాదు అర్థం. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎలాంటి జాతి వాళ్ళైనా సరే, అధములైనా సరే, ఎప్పుడైతే వాడు ధనవంతుడైపోతాడో అప్పుడేమంటారు? అబ్బా! వీడిది చాలా గొప్ప వంశం అంటారట. ఆ! వీడే నిజమైన పండితుడంటారట. ఆ! వీడికే శాస్త్రాలన్నీ తెలుసంటారట. అర్థమవుతుంది గదా! ఆ! వీడే మంచి వక్త అంటారట. వీడే అందగాడని కూడా అంటారట డబ్బుంటే. ఆ! మొత్తం ఈ అన్నీ కూడా ఏం చేస్తాయట? బంగారమే అన్నిటికి ఆశ్రయం అని చెప్పి అంటే ధనమే అన్నిటికి ఆశ్రయం. ఇది 15వ శ్లోకం. తర్వాత 16వ శ్లోకం. హ్మ్. స్వర్గస్థితానామిహ జీవలోకే చత్వారి చిహ్నాని వసంతి దేహే దానప్రసంగో మధురా చ వాణి దేవార్చనం బ్రాహ్మణతర్పణం చ.
ఏమంటున్నాడో చూడండి. స్వర్గస్థితానాహమిహ హ్మ్. స్వర్గస్థితానామిహ జీవలోకే చత్వారి చిహ్నాని వసంతి దేహే దానప్రసంగో మధురా చ వాణి దేవార్చనం బ్రహ్మ బ్రాహ్మణ తర్పణం చ అని చెప్పుకుంటున్నాడు. అంటే హ్మ్. ఇప్పుడు చెప్పబోయేటువంటి 4 లక్షణాలు. ఇవి ఎవరి లక్షణాలట అంటే స్వర్గలోక వాసుల యొక్క లక్షణాలట ఇవి. అవి ఈ భూమిపై కూడా కనిపిస్తాయట ఒక్కొక్కసారి. స్వర్గలోక వాసులకు ఉండేటువంటి ఈ 4 లక్షణాలు ఒక్కొక్కసారి ఈ భూమిపై కూడా కనిపిస్తూ ఉంటాయట. ఏమిటవి? అంటే ఇక్కడ చెప్తున్నారు. హ్మ్. దానము అనేటువంటిదొకటి. ఆ! అలాగే మధురమైనటువంటి మాటలు. మూడవది దేవార్చనం అంటే భగవంతుడిని పూజించడం. నాలుగవది బ్రాహ్మణ తర్పణం. అంటే బ్రాహ్మణుల యొక్క అవసరాలను సంతృప్తిపరచడం. ఈ 4 స్వర్గలోక వాసుల లక్షణాలట. ఇవి ఒక్కోసారి భూమిపై కూడా కనిపిస్తాయని చెప్పుకుంటున్నాడు. ఏమిటన్నాడు? ఆ 3, 4 ఏమిటి? దానం, ఆ! మధుర వచనములు, భగవంతుని ఆరాధన, బ్రాహ్మణుల యొక్క అవసరాలను సంతృప్తిపరచడం. ఈ 4 భాష్యం చెప్తున్నారు. ఆ! కొన్నిసార్లు దేవ అనేటువంటి శబ్దాన్ని దేవతలకు వాడుతూ ఉంటాం. కానీ ఈ సందర్భంలో, ఈ శ్లోకంలో ఇది స్వయంగా భగవంతుడిని సూచిస్తుంది అని చెప్పంటున్నారు. ఎందుకంటే దేవతలందరి చేత కూడా పూజింపబడేవాడెవరు? దేవాది దేవుడైనటువంటి భగవానుడు. కాబట్టి ఈ శ్లోకంలో దేవార్చనం బ్రాహ్మణ తర్పణం చ అన్నారు. దేవార్చనం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే భగవంతుడిని అర్చించడం. అంటే ఇవి ఒకవేళ ఎవరిలోనే ఉన్నాయి అంటే వాళ్ళు దివ్యమైనటువంటి వాళ్ళని అర్థం అనమాట. 17వ శ్లోకం. అత్యంత కోపః కటుకా చ వాణి దరిద్రతా చ స్వజనేషు వైరం నీచ ప్రసంగః కులహీన సేవా చిహ్నాని దేహే నరకస్థితానాం. చూడండి. అత్యంత కోపః కటుకా చ వాణి దరిద్రతా చ స్వజనేషు వైరం నీచ ప్రసంగః కులహీన సేవ చిహ్నాని దేహే నరకస్థితానాం అని చెప్పుకుంటున్నాడు. చూడండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి 4 లక్షణాలు నరకలోకాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలట. అవి భూమిపై ఉన్న వారిలో కూడా కనిపిస్తూ ఉంటాయట ఈ 4 లక్షణాలు. ఎవరి లక్షణాలటివి? నరకలోకవాసుల యొక్క లక్షణాలు. ఏమిటవి? అంటే అత్యంత కోపః అంటే అత్యంత కోపం. ఆ! కటుకాచ వాణి చూడండి. కటువుగా మాట్లాడడం అన్నమాట. ఆ! దరిద్రత అంటే దారిద్ర్యం, పేదరికం. అలాగే స్వజనేషు వైరం అంటే ఏమిటి? తన బంధువులతో శత్రుత్వం. ఆ! ఇంకేమంటున్నారో చూడండి. తర్వాత నీచ ప్రసంగః ఆ! కులహీన సేవ అని చెప్పంటున్నారు. అంటే కులహీనులతో అంటే నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారితో స్నేహం చేయడం. అలాగే ఇంకేమంటున్నారు? నీచ ప్రసంగః కులహీన సేవ అంటే అధములైనటువంటి వారికి సేవ చేయడం. ఇవన్నీ కూడా నరకలోకవాసుల యొక్క లక్షణాలట. కానీ ఇవి భూమిపై కూడా కనిపిస్తాయని చెప్పుకుంటున్నారు. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఏమిటవి? అత్యంత కోపం, కటువైనటువంటి మాటలు, దారిద్ర్యం అంటే పేదరికం, ఆ! స్వంత వారితో శత్రుత్వం, నీచమైనటువంటి వారితో సావాసం, నీచమైనటువంటి వారికి సేవ చేయడం. ఆ! భాష్యం చెప్తున్నారు. చూడండి. ఈ భూమిపై మనం జీవించేటువంటి జీవితం ఇది క్షణికమైనటువంటిదే అయినా ఆ! ఆహ్, ఇది మనం చేసుకునేటువంటి పూర్వకర్మల యొక్క ఫలితమే అని చెప్పుకుంటున్నారు. మన జీవితం క్షణికం కావచ్చు. కానీ ఆ క్షణికాలం పాటు క్షణికమైనటువంటి జీవనాన్ని మనం ఎలా గడుపుతున్నాం అనేది మనం పూర్వం చేసుకునేటువంటి కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసుకునేటువంటి పూర్వకర్మలు మన యొక్క ప్రస్తుత జీవితాన్ని నిర్ణయిస్తాయి. హ్మ్. ఆ! మరి అది అంటే ఈ జీవితంలో మనం గడిపేటువంటి ఏవైతే జీవన విధానం ఉందో,
అది ఈ విశ్వంలోని ఉన్నత లోకాలను చేరుకోవడానికి ఒక సోపానం కావచ్చు. లేదా ఆహ్, నరకానికి పతనం చెందడం కావచ్చు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇంగ్లీష్‌లో చక్కగా వివరించారు. ఏమంటున్నారంటే, "ఇట్ ఈస్ ఐదర్ ఏ లాంచింగ్ ప్యాడ్ టు ద హైయర్ రీజియన్స్ ఆఫ్ ద యూనివర్స్, ఏ స్విఫ్ట్ షూట్ టు హెల్ ఆర్ ద లాస్ట్ స్టాప్ ఆన్ ద రోడ్ బ్యాక్ టు గాడ్ హెడ్" అని చెప్పి అంటారు. అంటే మన ప్రస్తుత జీవనం ఏదైతే ఉందో, అది చూడండి మనకి లాంచింగ్ ప్యాడ్ అంటారు. లాంచింగ్ ప్యాడ్ అంటే ఏమిటి? చూడండి మనకి హెలికాప్టర్ దిగుతుంది గదా! హెలికాప్టర్ దిగే దగ్గర లాంచింగ్ ప్యాడ్ అంటారు. ఆ! దాన్ని అలాగైనా మార్చుకోవచ్చు. లేకపోతే పారాచూట్ అంటాం తెలుసు కదా! పారాచూట్ అంటే ఏమిటి? దూకడానికి వాడతాం. కాబట్టి అలా నరకానికి వెళ్ళేటువంటి పారాచూట్ అయినా అయ్యుండొచ్చు మన జీవితం అంటారు. ఆ! లేదా భగవద్ధామానికెళ్ళేటువంటి దారిలో చివరి మజిలీ గూడా అయ్యుండొచ్చు అని జెప్పి అంటున్నారు. ఏదైనా అవ్వచ్చు మన జీవితం. అంటే దాని అర్థం ప్రస్తుతం మనం ఏదైతే జీవితాన్ని అనుభవిస్తున్నామో, దాని ద్వారా మనం నరకానికి వెళ్ళొచ్చు, లేదా స్వర్గానికి వెళ్ళొచ్చు, లేదా భగవద్ధామానికైనా వెళ్ళొచ్చు. 3 అవకాశాలున్నాయి. హ్మ్. మనం ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో, ఆ! మధ్యలోకమైనటువంటి భూమి ఏదైతే ఉందో, ఇది ఒక జంక్షన్ లాంటిదని చెప్పి అంటున్నారు. ఈ విశ్వంలోనే ఒక జంక్షన్ లాంటిదనమాట భూమి. అంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు ఉన్నాయి. ఊర్ధ్వలోకాలకి వెళ్ళే దారులు, అలాగే అధోలోకాలకి వెళ్ళే దారులు కలుసుకునేటువంటి చోటనమాట. ఏది? భూమి. మనం ఉన్నటువంటి భూమి. ఆ! మరి అందుకే ఈ జంక్షన్‌లో అనేక రకాలైనటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఆ! కొంతమంది దైవ స్వభావం కలిగిన వాళ్ళు కనిపిస్తారు. అంటే వాళ్ళు పైకెళ్ళేవాళ్ళనమాట. అలాగే అసుర స్వభావం కలిగిన వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే వాళ్ళు కిందకెళ్ళేవాళ్ళని. లేదా మిశ్రిత లక్షణాలున్న వాళ్ళుంటారు. అంటే ఇక్కడే ఉండేవాళ్ళని. నేను కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తః, మధ్యే తిష్టంతి రాజసః, జగన్య గుణవృత్తిస్థః అధో గచ్చంతి తామసః అని చెప్పి. కాబట్టి ఎవరైనా ఉండొచ్చిక్కడ. హ్మ్. కాబట్టి మనిషి తన యొక్క మాటల ద్వారా అతడు అంచనా వేయబడతాడు. చూడండి. ఏ మ్యాన్ ఈస్ జడ్జ్డ్ బై హిస్ స్పీచ్. చూడండి. తన మాటల ద్వారా వ్యక్తి అంచనా వేయబడతాడు. మరి 2 రకాల వాక్కులనేవి 16, 17 శ్లోకాలలో మనకి వివరించబడ్డాయని చెప్పన్నారు. ఇప్పుడు మనం 17వ శ్లోకం చూసాం గదా! 17వ శ్లోకంలో ఎలాంటి వచనం గురించి చెప్పారు? కటుకాచ వాణి అని చెప్పున్నారు. కటుకాచ వాణి అంటే కటువైనటువంటి మాటలు మాట్లాడటం. ఆ! అది ఒక విధమైనటువంటి మాట్లాడే విధానం అయితే, ఇంకొకటేమిటి పూర్వ శ్లోకంలో ఏం చెప్పారు? మధురాచ వాణి అన్నారు. అంటే మధురంగా మాట్లాడడం, తీయగా మాట్లాడడం. అది ఒక విధమైనటువంటిది. కాబట్టి మనిషి తన యొక్క మాటల ద్వారానే అంచనా వేయబడతాడు అని చెప్పి చెప్పడం జరిగింది. హ్మ్. తర్వాత 18వ శ్లోకం. గమ్యతే యది మృగేంద్రమందిరం, గమ్యతే యది మృగేంద్రమందిరం, లభ్యతే కరికపాలమౌక్తికం, లభ్యతే కరికపాలమౌక్తికం, జంబుకాలయగతే చ ప్రాప్యతే. హ్మ్. వత్సపుచ్చకరచర్మ ఖండనం. చూడండి ఏమంటున్నారు? గమ్యతే యది మృగేంద్రమందిరం, లభ్యతే కరికపాలమౌక్తికం, జంబుకాలయగతే చ ప్రాప్యతే వత్సపుచ్చ కరచర్మ ఖండనం అని చెప్పి అంటున్నాడు. అనువాదం ఏమిటంటే, సింహపు బోనులోకి ప్రవేశించడం ద్వారా ఆ! చూడండి. సింహపు బోనులోకి ప్రవేశించడం ద్వారానట ఒక వ్యక్తికి ఏనుగుల తలలో ఉండేటువంటి ముత్యాలు లభించే అవకాశం ఉంటుందట. మీకు అర్థమైందా లేదా? సింహపు బోనులోకి ప్రవేశించడం ద్వారా ఒక వ్యక్తికి సింహపు తలలో ఉండేటువంటి ముత్యాలు దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఒక తోడేలు యొక్క గుహలోకి ప్రవేశించడం ద్వారా దొరికేవి ఏమిటాయి అంటే దూడ తోక కావచ్చు, లేకపోతే గాడిద డొక్క గాని కావచ్చు అని చెప్పి అంటున్నారు. మీకు అర్థమైందా ఇక్కడ ఏం చెప్తున్నారు? అంటే తోడేళ్ళు ఏమి తింటాయి? ఆవు దూడలను తింటాయి. లేదా గాడిదలను తింటాయన్నమాట చూడండి.
ఇప్పుడు అందుకే ఏమంటున్నారంటే, సింహపు బోనులోకెళ్ళావనుకో, సింహం ఏం తింటుంది? ఏనుగులను తింటుంది. కాబట్టి ఏనుగు తలలో ఉంటాయని చెప్పుకున్నాం గదా కొన్ని ముత్యాలు. అందుకే సింహపు బోనులోకి వెళితే ఏనుగు తలలో ఉండే ముత్యాలు దొరుకుతాయి. అంతేగాని తోడేలు గుహలో ప్రవేశించామనుకో, దూడ తోక లేకపోతే గాడిద తొడ లభిస్తాయని చెప్పి అంటున్నారు. అర్థమవుతుంది కదా! భాష్యం చూడండి. అంటే మనం ఎవరితో సాంగత్యం చేయాలని మనం నిర్ణయించుకుంటామో దాన్ని బట్టి మనకి ఏం దొరుకుతుందనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పడం కోసం ఇలా చెప్తున్నాడు. అర్థమైంది కదా! అంతేగాని ఇక్కడ సింహపు బోను, తోడేలు గుహ అంటే ఇక్కడ చెప్పేదేమిటంటే, మనం ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే మనకు లభించేది కూడా అలాంటిదే అని. ఆ! చూడండి. ఆహ్, భర్తృహరి చెప్తున్నాడు. భర్తృహరి తన నీతి శతకంలో ఏమంటాడంటే, వేడిగా ఉన్నటువంటి పెనం మీద నీళ్లు వేసామనుకోండి ఏమవుతుంది? అవును. బాగా చూడండి మనం హోటల్‌లో చూస్తుంటాం. మనం కూడా ఇళ్లల్లో దోసలు వేసినప్పుడు వేడిగా ఉన్న పెనం మీద నీళ్లు చిమ్మారనుకోండి. వష్ మొత్తం అంటే ఎక్కడ కనీసం దాన్ని ఏమంటారు ఆనవాళ్ళు కూడా లేకుండా ఆవిరైపోతాయి నీకు. ఆ! అదే ఒక ఆహ్, తామరాకుపై పడినటువంటి నీటి బిందువు ఏదైతే ఉందో అది ఎండలో కూడా మెరుస్తూ ఉంటుంది. మీరు చూడండి. అవునా? తామరాకుపై నీటి బిందువు ఎండలో కూడా మెరుస్తూ ఉంటుంది. ఆ! అదే నీటి చుక్క ఆలచెప్పలోకి వెళ్ళడం ద్వారా చూడండి. ఎప్పుడైతే చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా ఒక నీటి బిందువు ఆలచెప్పలోకి వెళితే అదే ముత్యంగా మారుతుంది. మనకి ముత్యాలు లభిస్తాయి కదా! ముత్యాలు ఎలా తయారవుతాయంటే చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా వర్షం పడిందనుకోండి. ఆ నీటి చుక్క అప్పుడు ఆలచెప్పలు తెరుచుకుంటాయన్నమాట ఇలా. చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా వాటికి తెలుసు ఇప్పుడు చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉంటాడు. ఆ సమయంలో వర్షం పడుతుంది. ఆ వర్షం పడినప్పుడు ఆలచెప్ప తెరుచుకుంటే ఒక చుక్క దానిలోకి ప్రవేశిస్తే అది ముత్యంగా మారుతుంది. అలాగే ఒక వ్యక్తి ఎవరితో సాంగత్యం చేస్తాడనే దాన్ని బట్టి ఆ! అతని యొక్క లక్షణాలు నీచంగా ఉన్నాయా? మధ్యస్థంగా ఉన్నాయా? లేదా ఉన్నతంగా ఉన్నాయా? అనేది అంచనా వేయొచ్చు అని చెప్పంటారు. దాని ఉదాహరణలు ఏం చెప్పారు? ఆ! వేడి వేడి పెనం మీద నీళ్లు పోస్తే ఏమవుతాయి? ఆనవాళ్ళు లేకుండా ఆవిరైపోతాయి. అంటే దుష్ట సాంగత్యం అనమాట. అదే తామరాకు మీద నీటి బిందువు అనుకోండి ఎండలో కూడా ఏం చేస్తుంది? మెరుస్తూ ఉంటుంది. ఇంక దానికంటే అది మధ్యస్థం. ఇంకా ఉన్నతమైనదేమిటి? ఆలచిప్పలోకి చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా ఒక చుక్క లోపలికి వెడితే అది ముత్యంగా మారుతుంది అని. అది ఇక్కడ విషయం. 19వ శ్లోకం. హ్మ్. శునః పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా న గుహ్యగోపనే శక్తం నచ దంశ నివారణే. చూడండి ఏమంటున్నాడు. శునః పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా న గుహ్యగోపనే శక్తం నచ దంశ నివారణే అని చెప్పుకుంటున్నాడు. చూడండి. హ్మ్. ఎవరైతే విద్యను అభ్యసించకుండా జీవితాన్ని గడుపుతాడో ఆ! వాడు ఇక్కడేం చెప్తున్నారు. అంటే నిరుపయోగంగా విద్యను అభ్యసించకుండా జీవితాన్ని గడిపివేస్తాడో వాడు కుక్క తోక లాంటి వాడట. చూడండి ఇప్పుడేం చెప్తున్నాడు. ఎందుకు ఎందుకని ఇక్కడ చెప్తున్నారంటే కుక్క తోక కుక్క యొక్క వెనక భాగాన్ని ముయ్యలేదు. అలాగే పురుగులు కుడుతున్నా అదేమి తోలలేదు. ఎందుకు పనికిరాని తోకెందుకు అని చెప్పి అంటున్నాడు ఇక్కడ చాణక్యుడు. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు కుక్క తోక మనం చూస్తే కుక్కకి తోకుంటుంది. కుక్క తోక ఉన్నప్పటికీ వెనకాల కుక్క యొక్క గుదమ కనిపిస్తూనే ఉంటుందా లేదా? ఇప్పుడు మనకి ఆవుకి తోకుంటుంది. ఆవుకి తోక ఏం చేస్తుందది? దాని యొక్క వెనక మర్మావయవాలను కప్పేస్తుందది. కానీ కుక్క తోక దాని యొక్క మర్మావయవాలను కప్పగలదా? లేదు. అటు దాని మర్మావయవాలు కప్పలేదు. పోనీ ఈ ఆవు తోకలాగా, గేదె తోకలాగా వాలినటువంటి దోమల్ని, ఈగల్ని కొట్టుకోవడానికి పనికొస్తుందంటే, ఆ విధంగాను పనిచేయదు. కాబట్టి విద్యను అభ్యసించకుండా నిరుపయోగంగా గడిపినటువంటి జీవితం కుక్క తోక వంటిదే అని చెప్పి చెప్తున్నాడు చాణక్యుడు. ఆ! ఇక్కడ భాష్యం చెప్తున్నాడు చూడండి. హ్మ్. కాబట్టి ఎవరైతే
విద్యను అభ్యసించకుండా జీవితాన్ని గడిపేస్తారని నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, వారికి తన భావాలు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాడనమాట. అంటే ఏదో విధంగా నా భావాలు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి రకరకాల ఉదాహరణలు ఇస్తున్నాడు ఈ చాణక్యుడు ఇక్కడ. ఆ! కాబట్టి ఏదైతే విద్యగా పరిగణించబడుతుందో, అంటే ఈరోజు ఈనాటి కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఏదైతే విద్యగా బోధించబడుతుందో, అదేమిటంటే అవిద్య యొక్క అవిద్యను పెంపొందించుకోవడమే అని చెప్పి అంటున్నారు. ఇక్కడ విద్య అన్నారు గదా! అని జెప్పి ఈరోజు స్కూళ్ళల్లో పాఠశాలల్లో అదే స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో బోధించేది అనుకుంటారేమో అది కాదు. అది అవిద్య అని జెప్పి అంటున్నారు ఇక్కడ. చూడండి. అది కాదు ఇక్కడ విద్య అంటే. ఆ! ఎందుకంటే ఈ ఆధునిక విద్యా విధానంలో మనం చూసినట్లయితే సంవత్సరానికి కూడా అవిద్య పోగుబడిపోతూ ఉంటుందనమాట. మన యొక్క అజ్ఞానము, మన యొక్క అంధకారము, మోహము అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఆ! అంటే మన యొక్క అజ్ఞానాన్ని, మన యొక్క మోహాన్ని కుప్పలు తెప్పలుగా పెంచేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, అది శాస్త్రీయమైనటువంటి వాస్తవాలుగా బోధించబడుతుంది. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్‌గా వాటిని భావిస్తూ ఉంటారు. ఆ! 'డెవిల్స్ డిక్షనరీ' అనేటువంటి గ్రంథంలో 'ఆంబ్రోస్ బీర్స్' అనేటువంటి వ్యక్తి అతను ఏమని చెప్తాడట అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి విద్య ఎలాంటిదట అంటే, 'ద కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ డిస్టింగ్విషింగ్ ద స్టూడియస్' అని చెప్పి అంటున్నాడు. చూడండి. అర్థమవుతుంది గదా! అంటే విద్య అనేటువంటి దానికి అర్థం నిర్వచనం చెప్తున్నాడు. 'డెవిల్స్ డిక్షనరీ' అనే దానిలో విద్య అంటే ఏమిటని చెప్తున్నాడు? ద కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ డిస్టింగ్విషింగ్ ద స్టూడియస్ అని చెప్పి అంటున్నాడు. ఆ! చూడండి. ద కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ డిస్టింగ్విషింగ్ ద స్టూడియస్ అంటే ఆహ్, చదువుకున్న వాళ్ళని విడిగా చూపించేటువంటి అజ్ఞానాన్ని విద్య అంటారట. అర్థమైందా లేదా ఎవరికైనా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చదువుకున్న వాళ్ళు కూడా అజ్ఞానులే అంటున్నాడు. ఎందుకని వాళ్ళు అజ్ఞానులే? ఎందుకంటే జీవిత సత్యాల గురించి వాళ్ళకేమీ తెలీదు కాబట్టి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ అజ్ఞానమైతే చదువుకున్న వారిని వేరు చేస్తుందో దాన్ని విద్య అంటారని చెప్పి అంటున్నాడు. మూడవసారి ముచ్చటగా మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఏమంటాడో. అర్థమైందో లేదో చాలా మందికి. చదువుకున్న వారిని వేరు చేసి చూపించే అజ్ఞానాన్ని విద్య అని అంటారు అని చెప్పి అంటాడు. ఇంక అర్థమైతే అర్థమైనట్టు లేకపోతే లేదు. సరే. ఆ! కాబట్టి వైదిక శాస్త్రాలలో వ్యక్తమైనట్టుగా ఉన్నటువంటి పరమసత్యాన్ని పరిచయం చేయాల్సినటువంటి గొప్ప అవసరం ఉంది. ఎందుకంటే ప్రాచీనమైనటువంటి భారతవర్షపు గురుకులాల్లో ఏవైతే వైదిక శాస్త్రాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు చెప్పబడ్డాయో, వాటిని బోధించాల్సినటువంటి వాటిని తిరిగి ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉందని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే అసలైనటువంటి వైదిక జ్ఞానము మరియు దివ్యమైనటువంటి ఏవైతే దివ్యమైనటువంటి సాక్షాత్కారం అనేటువంటివి ఈ కళాశాలల యొక్క పుస్తకాల్లో జోడిస్తారో చూడండి. ఆ! అప్పుడు మాత్రమే ఈ భౌతిక విద్య అనేది పనికొస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కళాశాలలో ఏం నేర్పుతున్నారిప్పుడు? మండేన్ ఆర్ట్స్ అండ్ స్పెక్యులేటివ్ సైన్సెస్ అని చెప్పుకుంటున్నారు. చూడండి. లౌకికమైనటువంటి కళలు నేర్పుతారు కదా! లౌకికమైనటువంటి కళలంటే ఏమిటి? మనం చూస్తుంటాం. ఫిట్టర్లు లేకపోతే రకరకాలుగా ఏదో చెప్తుంటారు. నట్లు బిగించేవాడొకడు, పీకేవాడొకడు, లేకపోతే డ్రిల్లింగ్ కొట్టేవాడొకడు, వెల్డింగ్ చేసేవాడొకడు, లేకపోతే ఇంకోటేదో చేసేవాడొకడు చూడండి. ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ కాలేజీల్లో బోధించేటువంటి ఈ లౌకిక కళలు లేదా కాల్పనిక విజ్ఞానం ఏదైతే ఉందో, దానికి విలువను తీసుకురావాలంటే ఏం చేయాలట? కేవలం నికార్సైనటువంటి వైదిక జ్ఞానాన్ని, దివ్యమైనటువంటి సాక్షాత్కారాన్ని వీటికి జోడిస్తే అప్పుడు వీటికి విలువనేది ఉంటుంది. లేకపోతే విలువ లేదు. ఇదంతా కూడా పనికిరాని అవిద్య అని చెప్పి అంటున్నాడు. పనికిరాని అవిద్య అని చెప్పి అంటున్నాడు. బృహస్పతి కూడా అదే విషయాన్ని చెప్తాడు. బృహస్పతి ఎవరు? దేవతల గురువైనటువంటి బృహస్పతి ఆయన గరుడ పురాణంలో నమోదు చేయబడింది. దేవతలకు చెప్తున్నాడనమాట. బృహస్పతి ఏమంటున్నాడంటే హ్మ్. చూడండి ఇక్కడేమంటున్నాడు. ఏ పుత్రుడైతే తన వీరత్వం వలన పేరు పొందడో, అంటే ఏ పుత్రుడైతే తన వీరత్వం వలన గాని, తపస్సు వలన గాని, దానం వలన గాని, సంపాదన వలన గాని, విద్య వలన గాని పేరు పొందడో, వాడు తన తల్లి యొక్క మూత్రంతో సమానం అని చెప్పుకుంటున్నాడు. చూడండి. బృహస్పతి చెప్పినటువంటి మాట. ఇదేమన్నాడంటే ఈస్ బట్ ద ఎక్స్‌క్రిమెంట్ ఆఫ్ హిస్ మదర్ అని చెప్పుకుంటున్నాడు. అంటే
వాడిని కన్నటువంటి తల్లి వదిలినటువంటి వ్యర్థ పదార్థంతో సమానము వాడు అని చెప్పుకుంటున్నాడు. ఎలాంటి వాడట? ఏ పుత్రుడైతే వీరత్వం వల్లైనా పేరు పొందాలి. తపస్సు వల్లైనా పేరు పొందాలి. దానం వల్లైనా పేరు పొందాలి. సంపద వల్లైనా పేరు పొందాలి. లేదా జ్ఞానం వల్లైనా పేరు పొందాలి. వీటిలో దేని వలన పేరు పొందలేదంటే వాడు తల్లి విడిచిపెట్టినటువంటి మూత్రం వంటివాడు లేదా మలం వంటివాడు అని చెప్తున్నాడు. ఎవరు? దేవతల గురువైనటువంటి బృహస్పతి. చూడండి. భర్తృహరి కూడా అదే విధంగా ఎవడైతే విద్యాహీనుడిగా మరణించేవాడిని ఆయన కూడా ఈ విధంగా విమర్శిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన నీతి శాస్త్రంలో భర్తృహరి నీతి శాస్త్రం చెబుతుంది. ఏమంటున్నాడంటే ఎవరైతే సాహిత్యం లేనివారో, సంగీతం లేనివారో, కళ లేనివారో ఆ! వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళట అంటే కొమ్ములు, తోకలు లేనటువంటి జంతువులు లాంటి వాళ్ళండి. చూడండి ఎంత కఠినమైనటువంటి పదాలు వాడారు. ఏ విద్యను అభ్యసించకుండా అంటే కనీసం సాహిత్య విద్య గాని, సంగీత విద్య గాని, కళ గాని ఏమీ రానటువంటి వాడు అటు కొమ్ములు లేవు, ఇటు తోక లేనటువంటి పశువులు లాంటి వాళ్ళట. ఆ! ఇక్కడేమంటున్నాడంటే చూడండి ఇంకొక మాట జోడిస్తున్నాడు దానికి. ఇట్ ఈస్ ద గ్రేట్ లక్ ఆఫ్ అదర్ యానిమల్స్ దట్ సచ్ పీపుల్ సర్వైవ్ వితౌట్ ఈటింగ్ గ్రాస్ అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడేమన్నాడంటే ఇలాంటి వాళ్ళు ఉండడం అనేది ఇతర జంతువులకు గొప్ప అదృష్టం అంట. మీకు అర్థమైందా? చూడండి ఇవి అర్థం చేసుకోవాలన్నా కొంత బుర్ర ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఎవరికి లాభం అంట అంటే జంతువులకి లాభం అట. ఎందుకని అంటే వాళ్ళు జంతువుల్లాగా గడ్డిని మేయడం లేదు కాబట్టి కనీసం గడ్డన్నా మిగులుతుంది మాకు అని చెప్పి జంతువులు అదృష్టంగా భావిస్తాయి. అంటే ఇక్కడ చెప్పకనే ఏం చెప్తున్నారంటే అలాంటి వాళ్ళు గడ్డి మేయనటువంటి జంతువులు అని చెప్పి అంటున్నారు. కాబట్టి గడ్డి మేయలేనందుకు ఇతర జంతువులు అదృష్టంగా భావిస్తాయట. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడం వల్ల అని చెప్పుంటారు. చూడండి ఏ విధంగా వాళ్ళని విమర్శిస్తున్నారు. అర్థమైంది కదా! హ్మ్. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? విద్య లేనివాడు గాని, విద్య అయినా ఉండాలి, సంగీతమైనా ఉండాలి, కళ అయినా ఉండాలి. ఈ 3 లేకపోతే వాడు ఎలాంటి వాడు వాడు? కొమ్ములు, తోకలైనటువంటి పశువు లాంటి వాడు అని చెప్పంటున్నాడు. హ్మ్. ఇంకొక 2 శ్లోకాలున్నాయి. ఏడవ అధ్యాయం ముగిసిపోతుంది. మరొక 5, 10 నిమిషాలు చూద్దాం. హ్మ్. 20వ శ్లోకం. వాచాం శౌచం చ మనసః శౌచమింద్రియ నిగ్రహః సర్వభూతదయా శౌచం ఏతచ్చౌచం పరార్థినాం. చూడండి. వాచాం శౌచం చ మనసః శౌచం ఇంద్రియ నిగ్రహః సర్వభూతదయా శౌచం ఏతత్ శౌచం పరార్థినాం అని చెప్పుంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. హ్మ్. ఎవరైతే దివ్యమైనటువంటి తలానికి ఉత్తరింపబడాలనుకుంటున్నారో, తమను తాము దివ్యమైనటువంటి తలానికి ఉద్ధరించుకోవాలనుకుంటున్నారో, వారికి ఏమేమి కావాలో ఇక్కడ చెప్తున్నాడు. ఏం కావాలట అంటే ఆ! వాక్ శుద్ధి కావాలట. చూడండి. ప్యూరిటీ ఆఫ్ స్పీచ్. వాక్ శుద్ధి కావాలి. అలాగే మానసిక శుద్ధి కావాలి. ఇంద్రియ శుద్ధి కావాలి. ఆ! అలాగే ఇంకేమంటున్నాడు? సర్వభూత దయా శౌచం చూడండి. అంటే సకల జీవుల పట్ల దయతో కూడినటువంటి హృదయ శుద్ధి కావాలి. ఇవన్నీ ఉంటేనే వ్యక్తి దివ్యమైనటువంటి తలానికి వెళ్ళగలడు అని చెప్పుంటున్నాడు. ఏమేమిటవి? వాక్ శుద్ధి, మానసిక శుద్ధి, ఇంద్రియ శుద్ధి, అలాగే దయగల హృదయము కలిగినటువంటి హృదయ శుద్ధి అని చెప్పుంటున్నారు. ఆ! ఇవన్నీ ఉంటేనే ఓ వ్యక్తి తనను తాను దివ్య తలానికి ఉద్ధరించుకోగలడు. భాష్యం చెప్తున్నారు. హ్మ్. చూడండి. పూర్వ శ్లోకంలో చెప్పబడినట్టుగా కుక్కతోకలాగా నిరుపయోగంగా జీవించకుండా ఉండడం ఎలా అనేది ఇక్కడ వివరించారు. చెప్పాం కదా! కుక్కతోక అటు కుక్క మర్మావయవాల్ని కప్పలేదు. అలాగే దోమలను, ఈగలను కొట్టుకోవడానికి కూడా పనిచేయదు. ఆ! అలా లేకుండా ఉండకుండా ఉండాలి అంటే ఎలా అనేది ఈ శ్లోకంలో చెప్పారట. ఏమిటది? ఏం చేయాలి? ఈ లక్షణాలని మనం పెంపొందించుకోవాలి. మరి ఈ లక్షణాలు ఏ విధంగా పెంపొందుతాయి? కృష్ణ చైతన్యంలో నిమగ్నం కావడం ద్వారా. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవుతామో అప్పుడు వాక్ శుద్ధి వస్తుంది, మానసిక శుద్ధి వస్తుంది, ఇంద్రియ శుద్ధి వస్తుంది, హృదయ శుద్ధి వస్తుంది. వ్యక్తికి వ్యక్తి దైవ స్వభావాన్ని పొందుతాడు. కాబట్టి ఈ కృష్ణ చైతన్యంలో నిమగ్నం కావడమే మరి
నిజమైనటువంటి, వాస్తవమైనటువంటి ఎప్పుడైతే ఈ వ్యక్తి కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవుతాడో, అప్పుడే నిజమైనటువంటి, వాస్తవమైనటువంటి విద్య అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పి అంటున్నారు. అప్పుడు విద్య ప్రారంభం అవుతుందట కృష్ణ చైతన్యంలో నిమగ్నం అయితే. అది 20వ శ్లోకం. ఇది 21వ శ్లోకం. పుష్పే గంధం తిలే తైలం కాష్టేऽగ్నిం పయసి ఘృతం ఇక్షౌ గుడం తథా దేహే పశ్యాత్మానం వివేకతః. చూడండి ఏమంటున్నారు? పుష్పే గంధం తిలే తైలం కాష్టేऽగ్నిం పయసి ఘృతం ఇక్షౌ గుడం తథా దేహే పశ్యాత్మానం వివేకతః అని చెప్పన్నారు. అంటే ఏమిటట? పుష్పములో సుగంధం ఉంటుంది. నువ్వులలో అంటే తిలలు అని చెప్పి అంటాం. తిలలలో తైలం ఉంటుంది చూడండి. తైలం అనే మాట ఎందుకొచ్చింది? తైలము అంటే తిలల నుండి తీసేదని అర్థం. అంటే నువ్వుల నుండి వచ్చేదాన్ని తైలం అంటారు వాస్తవం. ఇప్పుడు తైలం అంటే అన్నిటికి వాడేస్తున్నాం మనం. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే పుష్పములో సుగంధం ఉంటుంది. తిలలలో తైలం ఉంటుంది. ఆ! దారువులో అగ్ని ఉంటుంది. అంటే చెక్కలో అగ్ని ఉంటుంది. అలాగే క్షీరములో ఘృతం ఉంటుంది. అంటే పాలలో నెయ్యి ఉంటుంది. అలాగే ఇంకేమంటున్నారు? ఇక్షౌ గుడం అంటే బెల్లము. ఇక్షౌ అంటే ఏమిటి? చెరుకు కర్రలో బెల్లం ఉంటుంది. అదే విధంగా ఇన్ ద సేమ్ వే ద డిస్క్రిమినేట్ టు పెర్సీవ్ ద స్పిరిట్ సోల్ రిసైడింగ్ వితిన్ ద బాడీ చూడండి. అలాగే ఎవరైతే విచక్షణ కలిగినటువంటి వాళ్ళు శరీరంలో ఆత్మను చూడగలుగుతారు అని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా! ఆత్మ బయటకి కనిపిస్తుందా? కానీ ఆత్మ ఉందా లేదా శరీరంలో? ఉంది గదా! ఎవడికి కనిపిస్తుందది? విచక్షణ కలిగినటువంటి వాడికి, తెలివైనటువంటి వాడికి, విద్యావంతుడికి కనిపిస్తుంది. అలాగే విద్యావంతుడు పుష్పంలో సుగంధాన్ని చూడగలడు, తిలలలో తైలము చూడగలడు, దారువులో అగ్నిని చూడగలడు, పాలలో నేతిని చూడగలడు, చెరుకు గర్రలో బెల్లమును చూడగలడు. అదేవిధంగా విచక్షణ కలిగినటువంటి వాడు శరీరంలో ఆత్మను చూడగలడు అని చెప్పి చెబుతున్నాడు చాణక్య పండితుడు. హ్మ్. భాష్యం చూడండి. చాణక్య పండితుడు 7వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఏ విధంగా అంటే ఆహ్, పూర్వం చెప్పినటువంటి అనేక శ్లోకాలలో ఏదైతే భావనని పెంపొందించాడో దానిని కొనసాగిస్తూ. ఆ! అంటే ఈ 7వ అధ్యాయంలో చెప్పిన శ్లోకాలన్నీ కూడా విద్యను కలిగి ఉండడం లేదా విద్యను కలిగి లేకపోవడం అనే అంశం గురించి చర్చించాయి. మరి ఈ గొప్ప పండితుడు ఇప్పుడు ఇంకా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చర్చిస్తున్నాడన్నమాట. హ్మ్. మరి సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానం అనేది సకల జీవుల హృదయాల్లో ఉంటుందట చూడండి. వాస్తవానికి సకల జీవుల హృదయాల్లో ఈ సెల్ఫ్ రియలైజ్డ్ నాలెడ్జ్ అంటే సాక్షాత్కారంతో కూడినటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది? నిద్రాణంగా ఉంటుంది. ఆ! ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆహ్, దీన్నేమంటారు? హ్మ్. ఇట్ ఈస్ సెడ్ థట్ ఆహ్, ద మస్క్ డీర్ రన్స్ ఇన్ ఎవ్రి డైరెక్షన్ కస్తూరి మృగం అంటాం. యెస్. మస్క్ డీర్ అంటే కస్తూరి మృగం. చూడండి. కస్తూరి మృగం అంటే ఏమిటి? అంటే ఒక విధమైనటువంటి జాతికి చెందిన జింక అన్నమాట అది లేడీ. దానికి దానికి ఏమవుతుందంటే దాని యొక్క తలలో ఒక దగ్గర నుంచి దాని శరీరంలో ఒక గ్రంథి ఎదుగుతూ ఉంటుందన్నమాట. మన చేతికి ఏదైనా కాయలాగా సూర్యుడి కాయలంటారు కదా! సూర్యుడి కాయలు వస్తుంటాయి కదా! అలాగా ఈ ఒక రకమైనటువంటి జింక దాన్ని కస్తూరి మృగం అంటారు. దాని శరీరం నుండి ఒక విధమైనటువంటి కాయలాగా కాస్తుందన్నమాట. ఆ! ఆ కాయలాగా కాసి ఏం చేస్తుందంటే దాని నుంచి ఒక విధమైనటువంటి సుగంధం వస్తుంటుంది దాని నుంచి. దాన్నే కస్తూరి అని జెప్పంటారు. కస్తూరి సుగంధం అది. అయితే ఈ కస్తూరి మృగం ఏం చేస్తుందంటే తన శరీరం నుండి వస్తున్నటువంటి ఈ సుగంధం తెలుసుకోలేక ఎక్కడి నుంచి వస్తుందో వెతకడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన? ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన? ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని చెప్పి. ఆ! అదే విధంగా మనం కూడా ఏం చేస్తామట ఆ! ఈ విశ్వవ్యాప్తంగా ఏవో కొన్ని భోగాల కోసం పరిగెత్తుతూ ఉంటామట. అంటే భోగం అంటే ఏమిటి? అత్యున్నతమైనటువంటి సుఖం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఈ విశ్వంలో 3 లోకాల్లో తిరుగుతూ ఉంటామట. కానీ అసలు విషయం ఏమిటంటే నిజమైనటువంటి ఆనందం మనలోనే ఉంది అనే విషయాన్ని తెలుసుకోలేక అని చెప్పుకుంటున్నాను. అంతే కదా! నిజమైనటువంటి ఆనందం ఏమిటి? ఆత్మానందం. ఆత్మానందం మనలోనే ఉంది. కానీ తెలుసుకోలేక మనం ఏం చేస్తాం? అన్ని విశ్వాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కస్తూరి మృగంలాగా.
కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు? బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. 18వ అధ్యాయం 54వ శ్లోకం. ఏమంటున్నాడంటే, ఎవరైతే దివ్య స్థితిలో నెలకొని ఉంటాడో అతడు ఈ బ్రహ్మ సాక్షాత్కారంతో ఆనందిస్తాడనమాట. చూడండి. ప్రసన్నాత్మ అని చెప్పన్నారు. ఎందుకని ప్రసన్నతను కలిగి ఉంటాడంటే బ్రహ్మభూతుడు కాబట్టి. అంటే పరబ్రహ్మమును అంటే భగవంతుని సాక్షాత్కారం పొందాడు కాబట్టి తన యందే తాను ఆనందంగా ఉంటాడు. అతడు ఎన్నడూ కూడా దుఃఖించడు. దేని గురించి కూడా ఆశించడు. దేనిని కోరుకోడు. అతడు సకల జీవుల పట్ల సమస్సర్వేషు భూతేషు సకల జీవుల పట్ల సమత్వ భావాన్ని కలిగి ఉంటాడు. మద్భక్తిం లభతే పరాం. ఆ యొక్క స్థితిలో అతడేం చేస్తాడు? నా యొక్క శుద్ధమైనటువంటి భక్తియుత సేవను పొందగలుగుతాడు అని చెప్పి అంటున్నాడు. ఎవరు పొందగలుగుతారు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటివాడు. సో దీనితో మనకి 7వ అధ్యాయం ముగిసింది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసార దావానలీలోకా జ్ఞానాయ కారుణ్య ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.